పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాడ్రి. ఓ మోతవరి, ఏం చేస్తున్నావే? ఏరువాక సాగారు రన్ను సిన్న నీ కట్టమంతా తీరును రన్ను. అరే ఏరువాకేమో గాని, అరే శంకరి నాకు గిన్ని రోజులు అవుతుంది, ఒక్క వాన కూడా పడతలేదేమోరా. 2-3 వానలు కొట్టేది, అసలు ఈ సంవత్సరం అసలు కొట్టినా కొట్టలేదు. మరి ఏంది ఆయన పడుతుందిరా. ఇవాళనే కార్తీక వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వానలు పడతాయి. కాస్త జర్ర అంతా వెనుక ముందు అంతే. ఇట్లా పొరగాళ్ళు అటు ముందు గిట్లుంటాయి. ఇట్లా ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఆ పోరగాన్లని ఎంటేసుకొని ఇద్దరు రాకంపోతున్నారు. ఏటే తాత? మేము ఎడిపోతే నీకేంది కానీ, నీకు రాసిచ్చిన వార్తలను అయితే చక్కగా చదువుకో. వీడికి వచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని మాట్లాడుతూ ఉంటది. సచ్చిన చేపలలో ఉప్పు కారం చల్లుకొని తినే మోక ఉంది. అయ్యో ఇక నేనే అంటాను కావచ్చు, ఆ పొల్ల మంచిదే గాని. ముసలాన్ని బల్పు చూడురమ్మా, ఏడికని మందలిచ్చినందుకే ఎర్రలేసిన కుక్క గడగాల్సినట్టు గడుతున్నాడు. నువ్వు ఏడికన్నావో ఎట్లనన్నావో, నువ్వు ఏడికి పోతే నాకేంది చెప్పు. శంకరి ఇవాళ ఎట్లనైనా చేసి పులుసు మందం అన్న చేపలు పట్టుకపోవాలి. వాడకట్టు మీద మస్తు ఎదురుకు వచ్చిన పట్టుకపోకపోయేది ఉంటే అయితే నా ఇజ్జతే పోతుంది. ముసలి చీపురు కట్టుతో కొడతా ముచ్చట ఇన్నా నేను. ఇప్పుడు చీపిరి గట్ట మర్రేసి కొడుతుందన్న ముచ్చట అవసరం అరా లేకిడోడా? అన్ని ముచ్చట్లు ఇచ్చిపెట్టి ఇటువంటి ముచ్చట్లు అయితే బగ్గిటని వాళ్ళకి తక్కువని పడి వాళ్ళకి తక్కువ ఆడుకోవు. అయ్యో, మంది ఇజ్జత్ నువ్వు తీయొచ్చు కానీ నీ ఇజ్జత్ తీసే ముచ్చట్లయితే మంది చెప్పొద్దా ముసలోడా? సరే గాని వార్త తీసుకొచ్చే తీసిపెట్టి ఇవాళ ఈ చేపలతోటే పొద్దల్లో తీస్తావా పెద్ద మనిషి? అరే అసలు నీకు రేవుతా ఉన్నా అదే కుక్క చెవులేదానా? ఇవాళ ఏంటిది, ఏం తింటే మంచిది అనేది కూడా తెలుస్తలే. అరే దీనికి ఏమని అక్కడ కూర్చొని వార్తలు చదువుతాంద్రా. ఇవాళ సూర్యుడు మురుకశిర నక్షత్రంలో అడుగు పెడతాడు అన్నట్టు, అంటే ఇవాళ మురుకశిర కార్తీ మొదలవుతుంది అన్నట్టు. ఇవాళ పచ్చాపల కూర తింటే మంచిది, ఆరోగ్యం కూడా. అందుకే చేపలకు వచ్చినాం మనం కారా. అవును, ఇవాళ మృగశిర కార్తె కాదే, గందికే చేపలు పట్టబోయినవా? సరే సరే గాని ఇంకొన్ని చేపలు ఎక్కువ పట్టు, ముసల్దాంతో మంచిగా పులుసు పెట్టించుకొని హైదరాబాద్కి పట్టుకురా. చేత సారయ్యది మేత మేనత బిడ్డది అన్నట్టు నేను చేపలు పట్టి పులుసు పెట్టి 500 రూపాయలు కిరాయి పెట్టుకొని హైదరాబాద్ పట్టుకొని పోయి దానికి ఇస్తే తింటాడట. అదే నీ రూపాయలకు చెదలు పట్టినా నీ చేత చెర్ర చేరుతానే. అక్కడనే 500 రూపాయలు పెట్టుకొని కిరాని చేపలు కొనుక్కొని వండుకొని తింటే అవుతుంది. ఎవరికన్నా ఎడమ చేత ఎంగిల్ నీళ్ళన్నా పోసిన అవేనా వాళ్ళకి తక్కువదానా? అది చూసిన ఎవరు ఎట్లా అంటుందో పుణ్యానికి వస్తే చాలు. ఏ నీ చేపలు షేర్ల చేరా ముసలోడా, నువ్వు తెత్తేదే లేకుంటే లేదు కానీ పండుగ గోలుగా నన్ను గొట్టగానే తిడుతున్నావు. ఏం పుట్టింది నీకు? నీ నోట్ల పొక్కుల పోసేయ కూర్చోను. ఏమైనా నాయన పడతావే నువ్వు? అరే యాంద్ర శంకర్గా శరీర దిగి చేపలు పట్టాలంటే వాళ్ళు ఇక్కడ వేసుకొని వచ్చే కూర్చునేవేమో. నీకు సిగ్గుచరం ముసలాడా? చేపలు పడతారా పోర్తోళ్ళు పెట్టుకుంటా అటే ఉంటారా? మరి ఏం చేయరా, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు అది ఏమైనా నాయన పడుతుందిరా అంటే నువ్వు వచ్చమ్మా అనుకోట. ఏడికి పోయినా ఈ ముసలంతో పంచాడేనమ్మా. పట్రా పొరగాలి మనిషికి 4 దిక్కులో పట్టుకోవాలి. వచ్చిగా ఆటలు ఆడిపోయేదందుకు గాలి ఇటుకి వచ్చింది. అటెడు పోని ఇటెట్రాది పట్రా పట్టు ఇటెట్టాను. కోటి ఫోర్ అనుకున్న వాడెత్తు వీడు కాలాలే మెదులుతాడు కాదా? ఎక్కడ ఉన్న చేపలు ఏడున్నాయి ఇలా ఒక్క అత్తాని ఉస్సు అబ్బో పాడైపోను. అరే చెర్ర కచ్చర పడ వేసింది గిట్లే తర్ర చెర్రల్లో ఇక వచ్చిన పక్కన వేసుకొని పండారు చెర్ల. ఇక ఆగా చేపలు ఇయ్యరా అది నాకు? మాకే పొద్దు నుంచి ఇవే పడ్డాయి చేపలు. మేము అది వరకు 2 కిలోలు అయితే అమ్మినావు. మరి అప్పటి నుంచి ఏం చేసినావు నువ్వు? నాకు పైసలు ఇస్తాడు నేను? నువ్వు 2000 ఇచ్చినా నేను ఇయ్యని. 2000 ఎగిరెగిరి పట్టిన చేపలే ముసలోడా, మాటలు మాట్లాడమంటే బాగా ఎదురు కొడతావు కదా. అరే చెరువులో ఒక్క చేప లేనప్పుడు నేనేం చేయాలి? అరే శంకరి మన కులపోలు నిన్న మొన్న గిత పట్టిల్లారా? మొత్తం చెరువునంతా లూజు కూర్చున్నట్టున్నారు కదా. అంతే ఓ జనాలు పండుగ రోజే కౌస అనుకొని తింటలేరురా నాయన. కాయసు పుచ్చినప్పుడు అలా కౌస అనుకొని తింటారా. పండుగలు పబ్బాలు అనేది చూస్తారా వాళ్ళు? ఏ పాచో నిన్ననే వీళ్ళు లూజు కూర్చుర్రా మనోళ్ళు. అందుకే
గింత వాడేసి దులిపిన ఒక్క 2-3 పూట వరకు అన్న వాడదిరా. తాత ఈ చేపల కూర మురకశిల రోజు ఎందుకు వండుకొని తినాలే? అవును, నాది కూడా అదే డౌటే తాత. మృగశిర నాడు ఖచ్చితంగా చేపల కూర వండుకు తినాలంటారు. ఎందుకు? అయితే ఇన్నో వద్దులు రోకాలు బలిగిపోయేటట్టు ఎండలు కొట్టిన రోహిణి కార్తి పోయి సూర్యుడు మురకశిర నక్షత్రంలకు దొరుకుతాడు అన్నట్టు. అంటే మురకశిర కార్తి మొదలవుతుంది అన్నట్టు. ఈ మురకశిర కార్తెలో ఏమవుతుంది అంటే ఒకటే పారి వాతావరణం అంతా చల్లబడిపోతుంది. ఈ నొద్దులు ఈ ఎండలకు భయపడి భూమిలో దాక్కున్న కిరుములు కీటకాలు ఈ చల్లదనానికి బయటకు అచ్చుడితోటి ఏమవుతుంది అంటే జనాలకు లేనిపోని రోగాలను మోపు చేస్తాయి. అంటే దమ్ము, దగ్గు, జ్వరాలు. ఇటువంటి రోగాల నుంచి తనువులను మంచిగా కాపాడుకోవాలంటే ఏం కావాలి? మనకు బలం కావాలి. బలం కావాలంటే ఏం తినాలి? ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేటి ఏంటి? చేపలు. కాబట్టి ఈ కార్తెల చేపలే తినాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఈ ఆనవాయితీ వచ్చింది అన్నట్టు. అంటే ఇటు సాంప్రదాయం, ఇటు ఆరోగ్యానికి సంబంధించిన సైన్స్ ఉంటుంది అన్నట్టు ఇలా. అందుకే ఈ మురకశిర కార్తె నాడు చేపలు ఖచ్చితంగా తింటారు అన్నట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే చేప కూర వల్ల మనిషికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నట్టు. సరే, ఇక నువ్వు ఇవాళ వార్త తీసుకొచ్చేటట్టు ఏం లేవు కానీ చెర్ల మంచిగా దేవులాడి ఇంక నీ చేపలు పట్టుకొని ఇంటికి పోయి ముసల్దాంతో పులుసు పెట్టించుకొని మంచిగా తిను. చూసిండ్లు కదా పబ్లిక్ మా ముసలోని చేపల కథ ఎట్లున్నదో. మరిగా మన జోర్దార్ వార్తలు చూసేటోళ్ళు సుతం చాలా మంది ఇవాళ చేపల కూర తినుకుంటేనే వార్తలు చూస్తున్నట్టు అనిపిస్తున్నది. కానీ వేరే కూర లెక్క కాదు కాబట్టి జర జాగ్రత్తగా తినుండ్రి. ముళ్ళు పుసుక్కున్న గొంతుకెళ్ళి ఇరికేనా ఏం లేదు, ఇక పెద్ద పరేషాన్ ఉంటుంది మరి. కాబట్టి జర నిమ్మలంగా తినుండ్రి, సరేనా?